6th వీక్ నామినేషన్ నేను లైవ్ లో అయిపోయాయి. అండ్ ఆయిషా చెప్పిన పాయింట్స్ తనుజాకి ఒక్కొక్కటి పిన్ టు పిన్ చెప్పింది తప్ప ప్రతి ఒక్కరు సరే అప్రిషియేట్ చేయడం. ఇమాన్యువల్ అయితే క్లాప్స్ కొట్టేస్తారు పక్క నుంచి. నాన్న నాన్న అంటూ నీ వల్ల భరణి గారి గేమ్ కూడా పాడైపోతుంది అంటే ఎక్కడన్నాను నేను నాన్నని సపోర్ట్ చేయలేదని చెప్పి ఎక్కడ అడిగాను అంటే ఆయిషా గుర్తురాదు. ఎక్కడందండి సంజన గారికి తనుజాకి ఫైట్ అవుతుంది. ఫైట్ అయినప్పుడు ఎందుకు నాన్న నాకు సపోర్ట్ చేయలేదు నువ్వు అందరూ అన్ని మాటలంటున్నా సరే ఆవిడ అన్ని మాటలంటున్నా సరే నాకు ఎందుకు సపోర్ట్ చేయలేదని చెప్పి వెళ్ళి ఏడుస్తుంది ప్రతిసారి. అండ్ ఈ కన్వర్జేషన్ అయిన తర్వాత కూడా వంట చేస్తూ నాన్న నేను ఎప్పుడైనా అలా చేస్తాను నువ్వు ఎప్పుడైనా నాకు సపోర్ట్ చేస్తావా అని చెప్పి రివర్స్ లో క్వశ్చన్ చేస్తుంది. భరణి గారికి ఏం సమాధానం చెప్పాలి కాదమ్మా అని చెప్పి వెళ్ళిపోతాడు. బయట తెలిసిందే కదా తనుజాకి భరణి అన్న ఒక్కోసారి సపోర్ట్ చేయట్లేదు ఇంకా ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకుని గేమ్ పాడి చేసుకుంటుంది అన్నది చాలా మందికి తెలుసు, బయట తెలుసు అందరికీ. అదే పాయింట్ ఆయిషా చెప్పిండు. అండ్ తనుజ దివ్యల మాధురి గారితో ఎందుకు ఉంటుందని చాలా మంది డౌట్ వచ్చే ఉంటుంది. కానీ ఒక సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ కింద చూసుకుంటే ఆవిడ వచ్చినట్టు ఒక ఎనర్జీతో కొంచెం ఫైట్ చేస్తూ శ్రీజ నా నేమ్ తెలుసుకో అంటూ గొడవ పడడం చూసాం మనం. తనుజ కిచెన్ మిర్రర్ లో గేమ్ ఏమవుతుందో అమ్మో భయం వేస్తుందా భయపడుకు అని చెప్పి అనడం కూడా మనం చూసాం. సో దివ్యల మాధురి గారితో గొడవ పెట్టుకుంటే ఎక్కడ మాటలు పడాలో ఎక్కడ నేను ఎక్కువ హార్ష్ గా ఆవిడ మాట్లాడిస్తుందో అని చెప్పి ఆవిడకి ఫేవర్ అయితే కనుక మాటలు పడడం తగ్గుతుంది, ఆవిడతో గొడవ తగ్గుతుంది అని చెప్పి ఇలా కంటిన్యూ చేసినట్టు అయితే నాకు అనిపిస్తుంది. నీకేమనిపిస్తుంది?